హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ గడ్డం అండ్ వెల్కమ్ టు స్టార్ట్అప్ సిఓఈ, ది కంప్లీట్ స్టార్ట్అప్ నాలెడ్జ్ ఛానల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, లాస్ట్ టైం స్మాల్ బిజినెస్ ఐడియాస్ మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలా గుడ్ రెస్పాన్స్ అయితే ఉంది. బట్ స్టిల్ మన సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి చాలా వ్యత్యాసం అయితే ఉంది. మీకు గనుక ఇలాంటి స్మాల్ బిజినెస్ ఐడియాస్ ఎన్నో మీకు కావాలి, స్టార్ట్అప్ ఐడియాస్ కానీ బిజినెస్ ఐడియాస్ కానీ మీకు ఎన్నో కావాలి, అండ్ స్టార్ట్అప్ నాలెడ్జ్ కావాలి, బిజినెస్ బిల్డింగ్ నాలెడ్జ్ మీకు కావాలి అంటే, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఏ బెల్ ఐకాన్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మన ఛానల్లో ఓన్లీ ఈ స్టార్ట్అప్ ఐడియాస్ గురించే కాదు, చాలా సిరీస్ ఆఫ్ కంటెంట్ అయితే ఉంది, ఇంకా షార్ట్స్ కూడా ఉన్నాయి. డెఫినెట్ గా ఇవి అన్ని కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అయితే ఇప్పుడు నేను ఈ రోజు వీడియో అయినా మరో 3 స్మాల్ బిజినెస్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఇవి అన్ని కూడా ఒక హోమ్ బేస్డ్ గానే, అంటే ఒక హోమ్ ఆఫీస్ గానీ లేకపోతే ఒక హోమ్ బేస్డ్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయొచ్చు, తక్కువ ఖర్చుతోనే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా కొన్నిట్లయితే మీ టైం ని దీంట్లో హెచ్చిస్తే సరిపోతుంది. కొన్ని ఐడియాస్ లో అమౌంట్ చాలా తక్కువగానే మీకు ఖర్చు అవుతుంది. అయితే ఈ 3 ఐడియాస్ కూడా చాలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండే ఐడియాస్. మీరు తక్కువగానే మీరున్న సిటీలో గానీ స్మాల్ టౌన్స్ లో గానీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ మీరు మీ ఎఫర్ట్ ని టెస్ట్ చేసుకొని తర్వాత మీరు వీటిని అనేది స్కేల్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలోని ఫస్ట్ ఐడియా హెల్తీ స్నాక్స్ వెండింగ్ మిషన్. ఈ మధ్య కాలంలో హెల్తీ అథెంటిక్ స్నాక్స్ అనేది మనం చూడలేదు. ఎక్కడైనా ఉన్నా గానీ అవి ఎక్కడో దొరుకుతున్నాయి తప్పితే అందరికీ అందుబాటులో అయితే లేవు. ఇంకా కొన్నిసార్లు ఎక్కడైనా పలానా చోట పలాని వారు చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ ఎక్కువ భాగం మనం బల్క్ లోనే అక్కడ కొనాలి. మన ఇండియన్ ట్రెడిషన్ అనేది ఒక హెల్తీ స్నాక్స్ కి పెట్టింది పేరు. అయితే మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఇప్పుడున్న చిల్డ్రన్స్ ఇవి అన్ని కూడా చేసి పెట్టాలని అందరూ కూడా అనుకుంటుంటారు. కానీ వాళ్ళ టైం వల్ల గానీ ఇండియన్ స్నాక్స్ తయారు చేసే ప్రాసెస్ మేబీ లెంతీగా ఉండటం వల్ల మేబీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఈ జనరేషన్ లో మీకు అందరికీ తెలిసిందే, పిల్లల్ని ఎక్కువగా ఈ మోడర్న్ ఫుడ్స్, ఈ వెస్టర్న్ చాక్లెట్స్ గానీ ఇవి అన్ని కూడా ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అయితే అందరికీ తెలుసు ఇవి అన్ని కూడా చిల్డ్రన్స్ కి ఎక్కువ బ్యాడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ కొత్త రకాల జబ్బుల్ని గానీ, క్యాన్సర్ వంటి వ్యాధులను గానీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాయి. ఇదంతా ఒక ఈకో సిస్టమ్ లాగా తయారైపోయింది. బట్ స్టిల్ ఇట్స్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. కానీ మన ఇండియన్ ట్రెడిషన్ లో ఉన్న ఫుడ్ హెల్తీ ప్లస్ టేస్టీ అథెంటిక్ గా ఉంటుంది కాబట్టి స్లోగా అలవాటు చేస్తే మాత్రం కంప్లీట్ గా మన ఇండియన్ ఫుడ్ అనేది ఈ స్పేస్ ను ఆక్యుపై చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా ఈ యూట్యూబ్ వల్ల కానివ్వండి, డాక్టర్స్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక ఫుడ్ కు సంబంధించిన డైటీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లో ఒక మార్పును తీసుకురావడం వల్ల పేరెంట్స్ లో కూడా రియలైజేషన్ అయితే మొదలైంది. కానీ రియలైజేషన్ మొదలైనా గానీ అథెంటిక్ ఫుడ్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగానే ఉంది. ఈ స్నాక్స్ కి సంబంధించింది మనం అనగానే ఇదేదో ఒక చిన్న పిల్లలకి చేసి పెట్టే ఒక ప్రోడక్ట్ గానే మీకు అనిపిస్తుంటుంది. కానీ స్నాక్స్ అనేది చిన్న పిల్లలతో పాటు ఒక టీనేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళతో పాటు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఈ స్నాక్స్ అనేది ఇంపార్టెంట్. ఈ స్నాక్స్ లో కూడా ఇంకా వెరైటీ ఆఫ్ స్నాక్స్, అంటే మనం చూస్తూ ఉంటాం చాలా మంది హెల్త్ కాన్షియస్నెస్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన స్నాక్స్ కానివ్వండి, ఇంకా ఈ బీపీ షుగర్ లేని వాళ్ళు పేరెంట్స్ కి నార్మల్ స్నాక్స్ కానివ్వండి, ఇంకా బీపీ ఉండే వాళ్ళకి స్పెషలైజ్డ్ స్నాక్స్ కానివ్వండి, ఇలాగా డయాబెటిక్స్ ఉండే వాళ్ళకి స్పెషలైజ్డ్, ఇలాగా వెరైటీ ఆఫ్ స్నాక్స్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే మనం ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ లో, ఈ ఐడియాలో మనం కస్టమర్ వైపు నుంచే చూసాం. ఇప్పుడు మనం సెల్లర్ వైపు నుంచి చూద్దాం. మనలో మన హౌస్ వైఫ్స్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చాలా మంది ఈ ఫుడ్స్ తయారు చేసే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అండ్ అథెంటిక్ గా తయారు చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారిలో కొందరు వచ్చేసి బయట మార్కెటింగ్ చేసుకునే కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు మార్కెటింగ్ చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా బేస్డ్ ఆన్ దేర్ సెల్లర్స్, అంటే ఎక్కువ భాగం మనం ఈ ఫుడ్, ఈ స్నాక్స్ అన్ని కూడా మనం ఒక బ్రాండ్ అనేది లేకుండా ఉండే స్నాక్స్ నే మనం చూస్తూ ఉన్నాం. బ్రాండ్ అనేది ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ షాప్స్ వాళ్ళు మే ఆర్ మే నాట్ బి యాక్సెప్ట్ దీస్ బ్రాండ్స్ అన్నమాట. అంటే ఈ బ్రాండ్ వాల్యూ అనేది లేదు అంటే వీరు ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ బిజినెస్ ని కనుక స్టాప్ చేశారంటే అంతటితో క్లోజ్ అండి. ఏమి అంటే వీళ్ళు ఒక డైలీ లేబర్ లెక్కనే ఉంటారు. అయితే ఇప్పుడు తీసుకున్న మన వెండింగ్ మిషన్ కాన్సెప్ట్ లో మనం ఒక బ్రాండింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం మన అపార్ట్మెంట్ కింద లేకపోతే మన ఇంటి బయట, అంటే ఈ బిజినెస్ వచ్చేసి మరి పల్లెటూరులో మీకు ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చెప్పలేము కానివ్వండి. మనం Tier 3
2 Tier 1 అండ్ మెట్రో సిటీస్ లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ భాగం స్కోప్ ఉంది. ఈ సిటీస్ లో ఏంటంటే చాలా మంది కూడా వాళ్ళ హౌసెస్ అనేది స్ట్రీట్ కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ హౌసెస్ దగ్గర లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కిందనో లేకపోతే ఎవరన్నా షాప్స్ దగ్గర లిటిల్ బిట్ రెంట్ పే చేసి అక్కడ మీ వెండింగ్ మిషన్ ఉంచటము ఇలాంటివి చూసుకోవచ్చు. అంటే దీనివల్ల మనం ఎనీ టైమ్ స్నాక్స్ అనేది కాన్సెప్ట్ ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ మీ స్నాక్స్ కంటూ ఒక స్పెసిఫిక్ కస్టమర్ అనే వాళ్ళు ఇనిషియల్ గా రాకపోయినా వేరే వాళ్ళ బిజినెస్ వాళ్ళు కూడా వచ్చి ఈ స్నాక్స్ అని ట్రై చేసే అవకాశం ఉంటుంది. సో తద్వారా మీ స్నాక్స్ అనేది ఎక్కువ మంది జనాలకి ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ మీరు గనక అథెంటిక్ స్నాక్స్ కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఇవి జనాల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వెండింగ్ మిషన్ కాస్ట్స్ నాకు పెద్దగా తెలియదు. నేను చూసిన దాన్ని బట్టి ఒక 60,000 నుంచి 1,50,000 2 lakhs వరకు కూడా ఉన్నాయి ఈ వెండింగ్ మిషన్స్. బట్ స్టిల్ మీరు ఎక్కడ బెస్ట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయో మీరు ఫైండ్ అవుట్ చేయండి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి నార్మల్ స్నాక్స్ నుంచే మొదలు పెట్టండి. తర్వాత జనాలకి నచ్చేదాన్ని బట్టి ఎక్కువ మీ స్నాక్స్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఎక్కువ వెరైటీ ఆఫ్ స్నాక్స్, అంటే ముందుగా చెప్పినట్టుగా బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, ఇంకా ఇట్లాంటి వెరైటీ ఆఫ్ స్నాక్స్ మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ మీరు ఆ వెండింగ్ మిషన్ మీద మీకు సంబంధించిన బ్రాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. అంటే ఒక లోగో గానీ మీరు ఏదైనా ఒక మెసేజ్ గానీ కన్వే చేయాలని ఉన్నా గానీ దాని మీద చేయండి. బల్క్ ఆర్డర్స్ ఏదైనా ఉన్నా కూడా మీ నెంబర్ ని ప్రొవైడ్ చేసి ఆ వెండింగ్ మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, మీరు బల్క్ ఆర్డర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు అని. రీసెంట్ గా నేను స్నాక్ ఇండస్ట్రీ అనేది ఇండియాలోను హోల్ వరల్డ్ లో ఎంత మార్కెట్ ఉంది అనేది నేను ఒక వీడియో చేశాను. ఇంకా హల్దీరామ్స్ అనే వాళ్ళు వాళ్ళ ఎంత వరకు సేల్ చేస్తున్నారు ఇయర్లీ అండ్ వాళ్ళ కంపెనీ వర్త్ ఎంత ఇప్పుడు అనేది అంత ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆ వీడియోలో చేస్తున్నాను. అది నేను ఐకార్డ్ లో ఇస్తాను. మీరు కనుక ఈ ఇండస్ట్రీలో స్టార్ట్ చేయాలనుకుంటే అండ్ ప్లీజ్ డూ వాచ్. నా నెక్స్ట్ ఐడియా వచ్చేసి స్టెమ్ టాయ్ రెంటల్ సర్వీసెస్. మనలో చాలా మందికి మన పిల్లలకి స్టెమ్ టాయ్స్ కొనివ్వాలనే ఉంటుంది. కాకపోతే అవి ఎక్స్పెన్సెస్ వల్ల ఒకటో రెండో మనం కొనిస్తుంటాం. ఎక్కువ మంది పేరెంట్స్ కి ఎఫర్ట్ చేసే పరిస్థితి ఉండదు. కానీ స్టెమ్ టాయ్స్ అంటేనే ఎడ్యుకేషనల్ టాయ్స్. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటికల్ టాయ్స్ అని. అయితే రిమైనింగ్ టాయ్స్ తో పోలిస్తే స్టెమ్ టాయ్స్ అనేది చాలా వరకు బెస్ట్. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మన పిల్లలకి గెయిన్ అవుతూనే ఉంటారు. మనం ఈ స్టెమ్ టాయ్స్ కస్టమర్ ట్రెండ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ స్టెమ్ టాయ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే జనాలకు పెరిగింది అండ్ ఎక్కువ డిమాండ్ కూడా పెరిగింది ఈ స్టెమ్ టాయ్స్ కి. అయితే ఒక డ్రాబ్యాక్ ఏంది ఈ స్టెమ్ టాయ్స్ గురించి కానీ ఏ చిల్డ్రన్స్ టాయ్స్ గురించి మనం చెప్పుకున్నట్టయితే పిల్లలు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు కొనే వరకు. అండ్ ఒక్కసారి దాన్ని యూసేజ్ తెలిసిన తర్వాత, దాన్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించరు. అది ఇంకా మనం దాదాపుగా అది వేస్ట్ అనే మనం చెప్పుకోవాలి. అయితే అదే టాయ్ మనకి ఒక రెంటల్ లో గాని దొరికితే ఎలా ఉంటుంది? మనం తీసుకొచ్చుకుంటాము, కిడ్స్ కి ఇస్తాము, దాన్ని జాగ్రత్తగా వాడుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా కొంత నేర్చుకుంటారు, తర్వాత మనం జాగ్రత్తగా తీసుకెళ్లి మనం తిరిగి ఇచ్చేస్తాం. సో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు తక్కువ ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ అమౌంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు అంటే ఈ మార్కెటింగ్ కి వీటికి పెద్ద ఖర్చు లేకుండా ఒక వాట్సాప్ మెసేజెస్ తోటి ఒక వాట్సాప్ గ్రూప్ నుంచుకొని ఒక కేటలాగ్ తయారు చేసుకొని దాంట్లోనే షేర్ చేస్తూ హౌ ఇట్ వర్క్స్ అనే యూట్యూబ్ వీడియోని ప్రతి ఒక టాయ్ కి ఉంచుకొని దాన్ని షేర్ చేస్తూ ఫ్యూ ప్రొడక్ట్స్ కనుక మీరు ఈ సర్వీసెస్ ని స్టార్ట్ చేసి, ఇది కూడా దాదాపుగా Tier 3 to 1 సిటీస్, మెట్రో సిటీస్ లో అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మీరు అక్కడున్న మార్కెట్ ని అండ్ కస్టమర్ ఇంట్రెస్ట్ ని గమనించుకుంటూ కేటగిరీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళదు. మూడో ఐడియా వచ్చేసి రెంట్ ఏ కుక్ ఆర్ రెంట్ ఏ షెఫ్ సర్వీస్. ప్రతి ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. పెద్ద ఫంక్షన్స్ జరుగుతుంటాయి, చిన్న ఫంక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఫంక్షన్ ఏదైనా గానీ భోజనం రోల్ అనేది చాలా పెద్దది. భోజనం చాలా ఇంపార్టెంట్. ఒక మంచి కేటరింగ్ అఫోర్డబుల్ రేట్ లో గనుక మనకి దొరికితే చాలా వరకు బెస్ట్ ఆప్షనే. అయితే ఇంటి దగ్గరే చేపించుకోవాలనుకునే వాళ్ళకి ఒక వంట మనిషి దొరకటం అనేది మాత్రం చాలా కష్టమైన పని. ఒక్కొక్కసారి మన చిన్న పెద్ద ఫంక్షన్స్ కూడా ఫెయిల్ అయిపోతుంటాయి ఈ భోజనం దగ్గరే. సో అందుకనే ఈ రెంటేజ్ కుక్ గానీ రెంటేజ్ షెఫ్ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్ గానే నేను అనుకుంటున్నాను. అయితే ఈ సర్వీస్ వల్ల ఒక కస్టమర్, అంటే ఈ సర్వీస్ ని యూజ్ చేసుకునే ఒక కస్టమర్ కే కాదు, ఇటు సైడ్ షెఫ్స్ గానీ కుక్స్ కూడా చాలా
హెల్ప్ఫుల్ గానే ఉంటుంది ఈ సర్వీస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరినో ఒకరిని పట్టుకొని లేకపోతే మిడిల్ మ్యాన్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ గా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరైతే ఎక్కువ ఖర్చు లేకుండా మీరు ఒక లిటిల్ బిట్ అమౌంట్ అనేది తీసుకొని మీరు ఈ సర్వీసెస్ అయితే జనాలకి ప్రొవైడ్ చేయండి. అయితే ఈ సర్వీస్ కూడా జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ తోనే మీరు స్టార్ట్ చేయండి. అండ్ కాకపోతే మీరు ఒక డిస్ట్రిక్ట్ ని ఎంచుకోండి. ఆ డిస్ట్రిక్ట్ లో అందరు కుక్స్ యొక్క డేటాని కలెక్ట్ చేసుకొని అండ్ వాట్సాప్ లోనే మీరు ఈ మార్కెటింగ్ అనేది చేసుకుంటూ మీ సర్వీసెస్ ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం అండ్ మీరు ఇంట్లోనే కూర్చొని ఈ ఐడియా అనేది క్లిక్ చేయొచ్చు. కొంచెం బెటర్మెంట్, కొంచెం ఎక్కువ బుకింగ్స్ వస్తున్నాయి, ఎక్కువ మంది బెనిఫిట్స్ అవుతున్నారు అన్నప్పుడు ఎక్కువ డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ చేసుకోండి. అలాగే కొంచెం టెక్నాలజీ మీద కూడా మీరు అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే అంటే వెబ్సైట్ ద్వారా కుకే షెఫ్ అనేది బుక్ చేసుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తే అండ్ తర్వాత నుంచి మాత్రం అది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రతి ఒక్క సిటీలోకి వెళ్ళి మీరు అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే మీరు ఓన్లీ కుక్స్ డేటాని మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీ ఇంటి దగ్గర కూర్చొనే కలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో అవండి ఈ రోజు ఇంకొక 3 స్మాల్ బిజినెస్ ఐడియాస్ అనేది. అండ్ మీకు గనక నచ్చినట్టయితే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టార్ట్అప్స్ మీద, బిజినెస్ బిల్డింగ్ మీద కానీ ఏ డౌట్స్ ఉన్నా కానీ అండ్ ప్లీజ్ డూ కామెంట్ అండి. ఈ వీడియోకి కనీసం ఒక 1000 లైక్స్, ఒక 100-200 కామెంట్స్, ఇంకా మరికొన్ని బ్యూటిఫుల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ తో మీ ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ అనదర్ వీడియో.